ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక బర్త్డే గిఫ్ట్ కింద ఒక స్కీమ్‌ని తన పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారనమాట. ఆ స్కీమ్ యొక్క పేరే స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అని పేరనమాట. అసలు దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే 18 ఏళ్ళ నుండి ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు కదా, రోడ్డు వారన ఒక తోపుడు బళ్ళు పెట్టుకొని ఏవో ఒకటి ఫ్రూట్స్ అమ్మడమో, లేకపోతే ఇతరత్ర ఏమైనా సామాన్లు అమ్మడమో, లేదంటే రోడ్ల వారన చిన్న చిన్న షాపులు పెట్టుకునే వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన పథకం అనమాట. దీన్ని ఇంతకుముందే నెల్లూరు జిల్లాలోనే ప్రారంభించారు పైలట్ ప్రాజెక్ట్ కింద. అది సక్సెస్ అవడంతో దాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారనమాట. దీన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాలకి కూడా విస్తరిస్తారనమాట ఈ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, 18 ఏళ్ళు ఎవరైతే నిండి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కడ అప్లై చేసుకోవచ్చు? అర్బన్ మున్సిపాలిటీ అయి ఉండాలి, మున్సిపల్ కార్పొరేషన్ అయి ఉండాలన్నమాట. ఇది ఎవరైతే స్ట్రీట్ వారిన బిజినెస్లు చేస్తుంటారో, తోపుడు బళ్ళు వ్యాపారాలు అవి చేస్తుంటారో వాళ్ళకి ఒక కంటైనర్ని ఇస్తారనమాట. ఈ కంటైనర్ ఎలాగ ఉంటుందంటే, అత్యాధునిక వసతులతో కూడి ఉంటుంది అనమాట. అంటే మంచి సీలింగ్తోని, అదే కాకుండా ఎలక్ట్రిసిటీ సోలార్ సిస్టమ్ అనమాట. సోలార్ సిస్టమ్తో కూడుకున్న ఎలక్ట్రిసిటీ అనమాట. అదే కాకుండా మంచి డిజైనింగ్తోనే, మళ్ళీ స్టోరేజ్ క్యాపబిలిటీ కలిగి ఉన్నట్టు అనమాట. మనం ఏమైనా వస్తువులు లేదా ఒక విధమైన వస్తువులు, ఒకే రకమైన వస్తువులు లేదా తినుబండారాలు తయారు చేస్తున్నప్పుడు వాటిని నిల్వ ఉంచాలన్నమాట. అంటే స్టోరేజ్ ఉండేలాగా దానికి స్టోరేజ్ కెపాసిటీతో కలిపి ఇస్తుంటారు అనమాట. ఇదే కాకుండా దీంతో పాటు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ తయారు చేస్తే ఫుడ్ హైజెనిక్గా ఉండేలాగా, దాన్ని మార్కెటింగ్ చేసేలాగా, అత్యాధునికమైన ప్యాకింగ్ చేసేలాగా, అంటే చూడగానే అట్రాక్టివ్గా కనిపించేలాగా అనమాట. ఈ విధంగా వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. ఇలాగ అన్నీ చేసి ఈ ఆధునికమైన వసతులతో ప్రారంభించిన ఈ కంటైనర్లు ఒక వ్యాపారానికి అనుకూలమైన స్థలంలోనమాట. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కాకుండా ఏదైనా మంచి ప్లేస్ చూసి ఆ ప్లేస్లో పెడతారనమాట. ఆ ప్లేస్లోని పబ్లిక్ అంతా గ్యాదర్ అయ్యి అక్కడ షాపింగ్ చేసేలాగా చేస్తుందన్నమాట గవర్నమెంట్ అనేది. ఈ విధంగా ఏంటంటే, ఆ వ్యాపారుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ సమస్యలను కూడా అరికట్టడం అనమాట. దీని ప్రధాన ఎయిమ్ అనమాట. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్న స్కీమ్ అనమాట. మంచి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని ఎలాగ ఎంపిక చేస్తారంటే, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలోనే అక్కడ నమోదు చేసుకుంటే వీళ్ళు ఒక లాటరీ పద్ధతిలో ఎంచుతారనమాట. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక లాటరీ తీస్తారనమాట. ఈ స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ అనే వీళ్ళ సమక్షంలోనే ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళందరి పేర్లు ఒక లాటరీ రూపంలో తీస్తారనమాట. లాటరీలో ఎవరైతే వచ్చారో వాళ్ళకి కంటైనర్స్ ఇస్తారనమాట. ఈ కంటైనర్స్ ఇచ్చిందే కాక వాళ్ళ జీవన శైలిని మెరుగుపరచడమే కాకుండా ఆత్మగౌరవంతోనే బ్రతికేలాగా తీర్చిదిద్దిన ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది. ఎవరికైనా బిజినెస్ అనేది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంటైనర్తో కలిపిన బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. మనం రోడ్డు వాళ్ళు చూస్తూ ఉంటాం, ఒక టిఫిన్ షాపులు పెడుతూ ఉంటారు, అలాగే టీ టైం అని ఇలాంటివన్నీ కంటైనర్ని బేస్ చేసుకొని పెడుతున్నాయి మనం చాలా చూస్తూ ఉంటాం అనమాట. దాన్నే అత్యాధునికమైన డిజైన్తో క్రియేట్ చేసి పెడుతున్నది అనమాట గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది. ఈ స్కీమ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ వెళ్తే అక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవి చెప్తారనమాట. ఇది ప్రస్తుతానికి 2 జిల్లాల్లో అమలవుతుంది. త్వరలోనే మొత్తం స్టేట్ వైడ్గానే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నమాట. అందువల్ల ఈ స్కీమ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే త్వరలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ జిల్లాలో అవుతుందో ఆ జిల్లాల పరిధిలోనే అక్కడికి వెళ్తే మాత్రం దీని యొక్క వివరాలు వాళ్ళు అందిస్తారనమాట. ఇలాగా ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి ఏమైనా స్కీములు ప్రభుత్వం ప్రారంభించినా, ఏమైనా నిరుద్యోగులకు ఉపయోగపడేలాగా ఏమైనా చేసినా దానికి సంబంధించిన సమాచారం మన ఛానల్లోనే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.